నమస్కారం. NM7 టీవీ న్యూస్కి స్వాగతం. చేసినటువంటి మన తెలంగాణ రాజీవ గారు శ్రీ అబ్దుల్ గనీ గారిని, అలాగే మన మున్సిపల్ కమిషనర్ గారు పెద్దలు గౌరవనీయులు, అలాగే ఈ కార్యక్రమానికి చేసినగా వారి తర్వాత పెద్దలు గౌరవనీయులు DPRO గారు సీతారాం గారిని సవినయంగా మనం ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలను చేస్తున్నాం. వందే సుఫలారం వందే మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుగా వేదిక ముందుండేటటువంటి సీఎం కప్ థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత వనపర్తి జిల్లా క్రీడా ధన్యవాదాలు. ఘనపురం మండలం క్రీడా గోపాల్పేట మండల విజేతలైనటువంటి క్రీడాకారులు తమ గౌరవ వందనాన్ని గౌరవ అతిథులకు అందించడానికి ఇచ్చేస్తున్నారు. వీళ్ళు వారి వందనాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నా. ఈ 4 రోజుల పాటు అందించేటటువంటి గౌరవ వందనాన్ని స్వీకరించవలసిందిగా క్రీడా వందనగా ప్రదర్శన అందించి అక్కడ విజేతలైనటువంటి మండల స్థాయిలో విజేతలైనటువంటి క్రీడాకారులు అందించేటటువంటి గౌరవమైనటువంటి క్రీడా ప్రదర్శన అందించి మరి ఆ మండల స్థాయిలో విజేతలైనటువంటి క్రీడాకారులు all competitors taking part, I promise that for excellence stay here in mind body తరపున ప్రత్యేక కాంపిటీషన్స్లో పాల్గొని తర్వాత మండల స్థాయి కాంపిటీషన్స్లో పాల్గొని ఇక్కడికి వచ్చారు. కాబట్టి ఫస్ట్ మీ అందరి కోసం చప్పట్లు కొట్టున్నాను. చాలా కంగ్రాచులేషన్స్. ఈరోజు నుంచి జిల్లా స్థాయి కాంపిటీషన్స్ మేము మొదలు పెట్టాము. దీనిలో మీరు మీ బెస్ట్ ఇవ్వాలి. ఇది బెస్ట్ ఇవ్వండి. వనపర్తికి అంటే మంచి పేరు తీసుకురావాలి. దట్ ఈస్ అవర్ ఎయిమ్. మీకోసం మన ప్రభుత్వం కూడా చాలా స్టెప్స్ తీసుకున్నారు. అంటే మీ మిడ్ డే మీల్ కావచ్చు, మీ డైట్ ఛార్జెస్, కాస్మెటిక్ ఛార్జెస్ పెంచడం జరిగింది. తర్వాత మన గవర్నమెంట్ చైర్పర్సన్ గారు కూడా వనపర్తి కోసం చేయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. మన కలెక్టర్ గారు కూడా ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ మీద చాలా ఫోకస్ పెట్టున్నారు. ఈరోజే కాదు, ఒకవేళ ఇందులో ఎవరైనా ఓటమి చెందినా వారికి ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ మళ్ళీ గెలవడానికి. జీవితంలో గెలుపోవటంలో సర్వసాధారణం. ఓడిపోయిన వాడిని తప్పు కాదు, ఆగిపోయిన వాడే తప్పు. ఏదైనా నువ్వు సాధించాలని అనుకున్నప్పుడు అది ఈరోజు మన చేతికి దొరకకపోవచ్చు, కానీ నీ పట్టుదలతో నువ్వు అదే విధంగా ముందుకు పోతే ఖచ్చితంగా అది మళ్ళీ నీ కాళ్ళ దగ్గరకు వస్తుందని ప్రగాఢంగా నమ్మే వ్యక్తిని నేను. హాస్టల్స్ ఏర్పాటు చేసి హాస్టల్లో వీళ్ళు పెట్టి స్పెషల్ ట్రైనింగ్స్ ఇచ్చి వారిని ఈరోజు నేషనల్కి పంపించి నేషనల్లో సక్సెస్ అయిన వాళ్ళందరినీ కూడా ఏషియన్ గేమ్స్ కానీ ఒలింపిక్స్ వరకు తీసుకుపోయే బాధ్యత కూడా స్పోర్ట్స్ అథారిటీ తీసుకుంటుంది. దానికోసం మనం వేరే సెలక్షన్ ద్వారా కాకుండా సీఎం కప్ ద్వారానే గ్రామ స్థాయిలో ఉండే విద్యార్థుల్ని మనం సెలెక్ట్ చేద్దామన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు తెలంగాణలో ఉండేటువంటి 12,769 గ్రామ పంచాయతీలో ఈరోజు అన్ని గ్రామాలలో ఈరోజు ఆటలు జరుగుతూ ఉన్నాయి. ఏ గ్రామంలో రాబోయే రోజుల్లో కూడా ఎక్కడైతే ఏ గ్రామంలో ఏ డిసిప్లిన్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకోవడానికి కూడా ఇది ఒక మంచి అవకాశం మేము భావించాము. రాబోయే రోజుల్లో ఆ గ్రామంలో ఉండేటువంటి క్రీడా ప్రాంగణాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామంలో ఏ క్రీడకు ఎక్కువ వారి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో ఆ గ్రామంలోనే ఆ గ్రామంలో ఉండేటువంటి వాళ్ళ ఇష్టమైన క్రీడ ఏదైతే ఉందో అదే ప్రాంగణంలో ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వీటన్నింటినీ సేకరిస్తున్నాం. అదేవిధంగా దాదాపు ఈ 3 లక్షల మంది విద్యార్థులు దీంట్లో ఆడుతున్నారు. ఈ 3 లక్షల మంది పిల్లల్లో వారి డాటా కూడా రేపు స్పోర్ట్స్ అథారిటీ ఏ కార్యక్రమం చేయాలనుకున్నా వాళ్ళందరికీ లైవ్ మెసేజ్ పోయే విధంగా కూడా ఈరోజు కార్యాచరణను సిద్ధం చేసినాం. దానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు కూడా అయిపోయినాయి. 27వ తారీఖు స్టేట్ లెవెల్ కాంపిటీషన్కి వచ్చిన అందరికీ కూడా ఈ సర్టిఫికెట్స్ ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకున్నాం.
రోజుల్లో వారి ఉద్యోగానికి ఉపయోగపడే విధంగా ఈరోజు ఆ సర్టిఫికేట్కి ఒక వాల్యూ తీసుకొచ్చే విధంగా ఈరోజు ఏర్పాటు చేశారు. దానికి కూడా ఈ సీఎం కప్ సర్టిఫికేట్ 1 సీఎం కప్ ఇది ఫస్ట్ సీఎం కప్ ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ సీఎం కప్ నుంచి రాబోయే రోజుల్లో ఏ సీఎం కప్లో వారి క్రైటీరియాని బట్టి ఏ విధంగా అయితే వాళ్ళు వస్తారో ఆ క్రైటీరియాని బట్టి రేపు రాను వాళ్ళ ఉద్యోగ అవకాశాలు కూడా వారికి ఎన్ని మార్క్స్ కేటాయించాలో అనే అంశాన్ని కూడా దీనికి రాబోయే రోజుల్లో మేము ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి సీఎం కప్లో విద్యార్థులందరూ కానీ ప్రతి ఒక్కరూ దీని ఒక ప్లాట్ఫామ్గా వాడుకొని రాబోయే రోజుల్లో మీరు హెల్దీతో పాటు మీకు రాబోయే రోజుల్లో కావాల్సిన మీ అవకాశాలను వాడుకోవాల్సిందిగా మీ ఆరోగ్యంతో పాటు 10 మందికి చెప్పే విధంగా మీరందరూ తయారు కావాలని, అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులను కూడా ఒకటే కోరుతున్నాం. మీ స్టూడెంట్స్ ఏదైతే మీ పిల్లల్ని మంచి ఒక హెల్దీ తెలంగాణ సైడ్ అడుగులు వేసే విధంగా మీరు కూడా మా పిల్లలకు సహకరించాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను.